1 టీవీ. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్. ట్రంప్ మరో సంచలన నిర్ణయం. 5.3 లక్షల మంది లీగల్ స్టేటస్ క్యాన్సిల్. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమన్న పవన్. రాయలసీమ రతనాల సీమ కావాలనే ఆకాంక్ష. పీపీపీ విధానంలో రోడ్లను వేయడం లేదు. హరీష్ రావుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. టీబీ నిర్మాణాలకు కలిసికట్టుగా కృషి చేద్దాం. DMRNHO టీబీ కంట్రోల్ అధికారి పిలుపు. రైట్ గా డీటెయిల్స్ వస్తే, డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి వలసల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికే అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపుతుంది. వారిని దేశం నుంచి వెళ్లగొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాత్కాలిక వలసదారులపై ట్రంప్ కన్నెర చేశారు. తాత్కాలిక నివాస హోదాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సంచలన నిర్ణయంతో క్యూబా, హైతీ, వెనిజులా దేశాలకు చెందిన దాదాపు 5.30 లక్షల మంది పౌరులు అమెరికా వీడనున్నారు. దాదాపు 1 నెలలో వారిని దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉందని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ఈ ఆర్డర్ 2022 అక్టోబర్ నుంచి అమెరికాకు వచ్చిన 4 దేశాలకు చెందిన దాదాపు 5,32,000 మందికి వర్తిస్తుందని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయం తెలియజేశారు. ఏప్రిల్ 24తో వారి లీగల్ స్టేటస్ రద్దవుతుందని వెల్లడించారు. ఫెడరల్ రిజిస్టర్లో నోటీస్ ప్రచురించబడిన 30 రోజుల తర్వాత వారు తమ చట్టపరమైన హోదాను కోల్పోతారని తెలిపారు. కాగా యుద్ధం లేదా ఇతర కారణాలతో అనిశ్చితి నెలకొన్న దేశాలకు చెందిన పౌరులకు ఈ హోదా ద్వారా అమెరికాలో తాత్కాలిక నివాసం కల్పిస్తామన్నారు. The United States can't subsidize a country for $200 billion a year. We don't need their cars. We don't need their energy. We don't need their lumber. We don't need anything that they give. We do it because we want to be helpful, but it comes a point when you just can't do that. You have to run your own country. And to be honest with you, Canada only works as a state. We don't need anything they have. As a state, it would be one of the great states anyway. This would be the most incredible country visually. If you look at a map, they drew an artificial line right through it between Canada and the U.S. Just a straight artificial line. Somebody did it a long time ago, many, many decades ago, and makes no sense. It's so... ఏపీ కష్టాల్లో ఉన్న సమయంలో కూటమిని రాష్ట్ర ప్రజలు గెలిపించారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మొత్తం 175 సీట్లలో 164 సీట్లను కట్టబెట్టి ఘన విజయాన్ని అందించారని చెప్పారు. కూటమికి 21 ఎంపీ స్థానాలను కట్టబెట్టారని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని చెప్పారు. ఇక రాష్ట్రం బాగుండాలని చంద్రబాబు కోరుకుంటారని, చంద్రబాబే తనకు స్ఫూర్తి అని, ఆయన స్ఫూర్తితోనే తాను పనిచేస్తున్నానని తెలిపారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని, ఆయన 15 ఏళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పుడిచెర్ల గ్రామంలో రైతు రాజన్న పొలంలో ఫామ్ పౌండ్ నిర్మాణ పనులకు పవన్ భూమి పూజ చేశారు. అనంతరం పుడిచెర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మీ అందరికీ ఒక జాతీయ ఉపాధి హామీ పథకం 30 సెంట్లు నేల. ఇది ఇప్పుడు మనం ఉన్న ఏరియా. దీంట్లో దాదాపు 6 సెంట్లు చెరువు అయితే 2 సెంట్లు గట్టు ఉంటుంది. సో దీనికి మొన్న గౌరవ శాసనసభ్యులు చాలాసార్లు మీకు ఎవరైనా సరే గత ప్రభుత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకం ఎంత గొప్పది అనేది ఎవరు మీకు తెలియజేయలేదు. ఎవరు లబ్ధి పొందుతారో తెలియదు. ఈ రోజు నేను మీకు పరిచయం చేయదలుచుకున్నా. ఎవరైతే ఈ రైతు ఎవరో రాజన్న గారు ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం పీపీపీ విధానంలో రోడ్లు నిర్మించడం లేదని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. హైబ్రిడ్ యూనిటీ విధానంలో రహదారుల నిర్మాణం చేపడుతున్నామని ఆయన తెలియజేశారు. పీపీపీ హైబ్రిడ్ యూనిటీ విధానాలు రెండు వేర్వేరని మంత్రి తెలిపారు. శాసనసభలో మాజీ మంత్రి హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. మన సంపద మనం రహదారులను నిర్మించడం, మన రోడ్లు మన సంపదను పెంచుతాయని అన్నారు. అదేవిధంగా జాన్ ఎఫ్ కెనడీ ఈ విషయాన్ని చెప్పారంటూ కూడా ఆయన గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో 112 కోట్లతో కేవలం 6,668 కిలోమీటర్ల రోడ్లను మాత్రమే మరమ్మతులు చేసిందని ఆరోపించారు. ఇది ప్రభుత్వ రికార్డంటూ ఆయన వెల్లడించారు. హరీష్ రావు ఏంది పైసలు కలెక్షన్ చేస్తాను పనుకుంటాడు. ఈయనకి సబ్జెక్ట్ ఉందా డబ్బులు ఎవరు సార్ కాంట్రాక్టర్లు అది నేను పోయాలి. ఆయన చెప్పింది మేము వినాలి. మా కర్మచారి ఇది హరీష్ రావు చెప్తే మేము వినాలన్నా. మాకు సార్ వారు రమ్మని చెప్పండి. చీఫ్ ఇంజనీర్ ఆయనే, మాజీ ముఖ్యమంత్రి ఆయనే, డిజైన్ ఆయనే, కూలగొట్టింది ఆయనే. ఈయన కలెక్షన్ బాయ్ డబ్బులు తీసుకొచ్చి 3 సంవత్సరాలు మార్చింది. ఆయన మాట్లాడుతూ మేము వింటాం సార్. ఒక్కరోజు కూడా అసెంబ్లీ 10 అంటే 10 గంటలకు స్టార్ట్ కాలేదు. మీరు లాస్ట్ సెషన్ చూడండి, మేము 10 ఏళ్ళు సభ నడిపితే 10 అంటే 10 గంటలకు ఖచ్చితంగా టెన్షన్గా సభ నడిపాము అధ్యక్ష. సభ సమయపాలన పాటించడం అనేది చాలా ముఖ్యం అధ్యక్ష. ప్రతిరోజు కూడా ఈ సెషన్లో మీరు చూస్తే రోజు 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు సభ ఆలస్యంగా ప్రారంభం కావడం కరెక్ట్ కాదు అధ్యక్ష. సభ అందరికీ ఆదర్శంగా ఇక కర్నూలులో పలుము బాప్టిస్టు సంఘముల సమాజము నూతన కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. బాప్టిస్టు సంఘములు సమాజము అధ్యక్షుడు పి రవీంద్ర కుమార్ మృతి చెందడంతో అత్యవసర సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నట్లు సభ్యులు వెల్లడించారు. నూతన అధ్యక్షునిగా పి సోల్మాన్ రాజు, ఉప అధ్యక్షుడు చంద్రశేఖర్, పాస్టర్ సెక్రటరీ పి విశ్వకాంత్, ట్రెజరీగా విశ్వరాజును ఎన్నుకున్నారు. ఈ నూతన కమిటీ 2 సంవత్సరాలు కొనసాగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు, అధ్యక్షులు సోల్మాన్ రాజును సన్మానించారు. ఎస్సీ వర్గీకరణను ఆమోదించినందుకు కర్నూలులో దళిత సంఘాల నాయకులు, టీడీపీ దళిత విభాగ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయం ముందు దళిత నాయకులు కూటమి ప్రభుత్వం పెద్దల ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ పోరాటం చేస్తున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వల్ల నేడు వర్గీకరణ సాధ్యమైందని వారు హర్షం వ్యక్తం చేశారు. వర్గీకరించడానికి ఈ జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదు అనేటువంటి విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో జరగబోయేటువంటి ఏ ఎన్నికల్లో అయినా కూడా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏ ఒక్క మాదిగ బిడ్డ కూడా ఓటేయకూడదు. చంద్రబాబు గారికి రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వర్గీకరణకు సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మాదిగ బిడ్డలుగా మేమందరం కూడా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాము. జై మా దళిత సోదరులు 30 ఏళ్ల నిర్విరామ పోరాట ఫలితమే ఈరోజు మాదిగల రిజర్వేషన్ పోరాటం. ఈ పోరాట ఫలితమే ముందుగా వచ్చిన సోదరులకందరికీ నా నమస్కారాలు. గత 30 ఏళ్ళ నుంచి మాదిగల పోరాటాన్ని మరి మన రాష్ట్ర వర్యులు
నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10వ నెలనే మరి జరగబోతుంది. ఈ 10వ నెలనే పార్లమెంటులో జరగబోయిన సమావేశాలలో అత్యధిక మాదిగల్ని ముందుగా గుర్తించి మరి వైసీపీ నాయకులు అసత్య ప్రచారం మాని వాస్తవాలు మాట్లాడాలని కర్నూలు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు నాగరాజు యాదవ్ తెలిపారు. కర్నూలు నగరంలోని 2, 11 వార్డులో తెలుగుదేశం పార్టీకి చెందిన 400 మంది వైసీపీలో చేరినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం సరికాదు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అగ్ర నాయకులు ఇతర పార్టీలో చేరుతుంటే తెలుగుదేశం పార్టీ అభిమానులు వైసీపీలో ఎలా చేరుతారని ఆయన ప్రశ్నించారు. కేవలం ప్రచారం కోసం ఇలాంటి దిగజారుడు పనులు చేయడం సరికాదు అని ఆయన హితవు పలికారు. సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఒక తప్పుడు ప్రచారం పబ్లిక్లోకి తీసుకురావడం జరిగింది. అదేమిటంటే 11వ వార్డు 2వ వార్డుకు సంబంధించినటువంటి టీడీపీ నాయకులు వైసీపీలో భారీగా చేరిక అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళ సోషల్ మీడియాలో 400 మందితో చేరిక. మేము ఆ వార్డులో సంబంధించినటువంటి మా నాయకులు కూడా అందరూ వచ్చారు, వాళ్ళు కూడా చెప్తారు. ఒక్కడు కూడా మా పార్టీకి సంబంధించినటువంటి వాడు కానీ, కనీసం బూత్ మెంబర్ కానీ, తెలుగుదేశం పార్టీ సింపథైజర్ కానీ ఎప్పుడూ లేడు. ఇది ఒక పెద్ద బోగస్. వైఎస్ఆర్ పార్టీ అంటేనే ఒక బోగస్ పార్టీ. అబద్ధపు ప్రచారాలు, అబద్ధపు హామీలతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసి ఘోరంగా వైఫల్యం చెందినటువంటి పార్టీ అది. ఇంకా కూడా ఇట్లా అబద్ధాలతో మళ్ళీ అధికారంలోకి వస్తాము, లేకుంటే టీడీపీ ఖాళీ అయింది, వైసీపీ బలోపేతమవుతుంది అని మాట్లాడడానికి వాళ్ళకు బుద్ధి జ్ఞానం ఏమాత్రం కూడా లేదు. ప్రజలు గుర్తించినారు, మీకు బుద్ధి చెప్పినారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ ఇతర పార్టీలో చేరుతున్నారు. ఈ సందర్భంలో టీడీపీ నుంచి టీడీపీ నుంచి వైసీపీలోకి చేరడం అనేది చాలా అబద్ధమైనటువంటి విషయం. ఇది అతి ముఖ్యమైనటువంటి నాయకులు అంటే వైసీపీలో 2వ శ్రేణి 3వ శ్రేణి నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా విజయసాయిరెడ్డి కానీ, ఇంకొకరు కానీ, మాజీ మంత్రులు కానీ వీరందరూ కూడా ఖాళీ చేసిపోతున్నారు. మరి ఏ విధంగా టీడీపీ వాళ్ళు మీ పార్టీలో చేరతారని చెప్పి మీరు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాంబు కలకలం రేపింది. కలెక్టరేట్లో బాంబు పెట్టారనే సమాచారంతో కలెక్టరేట్ ఆవరణలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొనింది. కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. రాయచోటి కలెక్టర్ కార్యాలయంలో బాంబు బెదిరింపు కాల్పై జిల్లా పోలీస్ శాఖ మాక్ డ్రైవ్ నిర్వహించింది. జిల్లాలో భారీగా ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ల బదిలీలు భారీగా జరుగుతున్నాయి. కొత్తగా విధుల్లో చేరిన పోలీస్ సిబ్బంది నైపుణ్యాన్ని గుర్తించేందుకు డమ్మీ బాంబును కలెక్టరేట్లో పెట్టి గుర్తించే విషయంలో పోలీసులకు పరీక్ష నిర్వహించారు. నిర్వహించడం జరిగింది. ఈ మాక్ డ్రిల్లో మా వాళ్ళంతా కూడా క్షుణ్ణంగా ఆ ప్రదేశాలను, ఆ చుట్టుపక్కల ప్రదేశాలను, అన్ని హాల్స్ను, ఛాంబర్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. ఇది కేవలం మాక్ డ్రిల్లే, ప్రజలు కూడా భయపడిన అవసరం లేదు. ఈరోజు పోలీస్ వాళ్ళంతా మా ఆఫీస్ని అంతా చెక్ చేయడానికి వచ్చారు. చెక్ అంటే వాళ్ళు యాక్చువల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇది ఒక భాగము. మాక్ డ్రిల్ ట్రయల్ రన్ అంటే ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లా ఎదుర్కొనాలా అని. అందుకే కొద్దిసేపు మమ్మల్ని బయటకు వెళ్ళమన్నారు, బయటకు వెళ్ళాము. అది తప్ప వేరే లేదండి. అట్లయితే మేము వాడి బయట అంత నిశ్చేపంగా సంతోషంగా ఉంటాంటే మనం జస్ట్ వాళ్ళ ముందే చెప్పారు, మేము వస్తాం, మీరు కొద్దిసేపు మాకు కోఆపరేట్ చేయండి అన్నారు. దాని ప్రకారమే కోఆపరేట్ చేశాము. అంతే. రేపు భవిష్యత్తులో కూడా ఎలాంటివి జరుపుకోకుండా ఒకవేళ జరిగినా ఏదన్నా ఎదుర్కోవడం. అమలాపురం క్షత్రియ కళ్యాణ మండపంలో ఆక్వా రైతుల సమావేశం నిర్వహించారు. ఆక్వా రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ అధికారులు ఆకస్మిక దాడుల పేరుతో రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆక్వా రైతులు యాళ్ల వెంకటానందం, ఆలూరి రమేష్ రాజు, చవటపల్లి నాగభూషణ్ తదితరులు పాల్గొన్నారు. వేరైనా కులాలు వేరైనా పంటలు వేరైనా ఆక్వా రైతుల ఐక్యత, ఆక్వా రైతుల ఐక్యత.
ప్రభుత్వం తక్షణమే ఆక్వా రైతులను ప్రభుత్వం తక్షణమే పెంచినటువంటి ఇటీవల కాలంలో జరుగుతున్న విద్యుత్ దాడులను ఆపాలి. ఇటీవల కాలంలో జరుగుతున్న అక్రమ దాడుల్ని ఇటీవల కాలంలో విద్యుత్ పై జరుగుతున్న అక్రమ దాడుల్ని రైతుల ఐక్యత, ఆక్వా రైతుల ఐక్యత, ఆక్వా రైతుల ఐక్యత. పార్టీలు వేరైనా ఆక్వా రైతుల ప్రభుత్వం వెంట, ఆక్వా రైతుల ఐక్యత. పార్టీలు వేరైనా పార్టీలు అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండలం రాచవండ్లపల్లికి చెందిన గ్రామస్తుల భూమిని సంవత్సరాలుగా అంటే 1750 నుంచి 1754 సర్వే నెంబర్ల భూమిని వైసీపీ నాయకుడు ఎర్రపరెడ్డి నల్ల ఆనందరెడ్డి దొంగ పట్టాలు చేయించారని గ్రామస్తులు ఆరోపించారు. భూమిని దౌర్జన్యంగా మామిడి చెట్లు నాటుకుంటూ గ్రామస్తుల మీద దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నుంచి పోలీసు వాళ్ళు ఈ తోటలోకి రాకుండా మమ్మల్ని ఎమర్జెన్సీగా మమ్మల్ని రాజమోడపల్లి మండలం, రాజమోడపల్లె సుండుపల్లి గ్రామం, సుండుపల్లి మండలం. మాకు ఈవిడ కర్ర ఆనంద్ రెడ్డి, మాది 1953, 54 భూమి సర్వే పట్టాలు మాకు ఉన్నాయి. అప్పుడు మా పెద్దోళ్ళ కాలం నుంచి ఆ భూములను దొంగ పట్టాలు పేపర్లు చింపేసి ఎంఆర్ఓ ఆఫీసులు సైడ్లు చింపేసి ఈ బంజర్ కింద పెట్టి భూములు పట్టాలు పెట్టుకుని మమ్మల్ని హింసిస్తున్నాడు. మమ్మల్ని రానికన్నా గేట్లు వేసుకొని మమ్మల్ని లేక ఇది పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా మంతలు పెట్టి కొట్టించి మమ్మల్ని హింసిస్తున్నాడు. ఎటువంటి పరిస్థితులు మా భూములు మాకు కావాలని దేవరా మేము కోరుకుంటున్నాం. నల్ల ఆనందరెడ్డి కొడుకు నల్ల ఆనందరెడ్డి మమ్మల్ని దౌర్జన్యం చేసి భూములన్నీ లాక్కొని ఎవరిని రానియకుండా వచ్చిన వాళ్ళందరినీ కొడతా ఈ పని చేస్తున్నాడు. మాకు భూములు కావాలి, మా భూములు పెద్దోళ్ళ కాలం భూములు ఇవి, మా భూములు కావాలి. మేము బయట దేశాలకు వెళ్ళినాము, మేము లేము ఇంటి దగ్గర. మా పెద్దోళ్ళందరినీ కొట్టించుకొని మందులు పోసుకొని భూములన్నీ లాక్కునేసినాడు. ఇప్పుడు మా భూములు మాకు కావాలి, మా భూములు మేమే సాగు చేసుకుంటాము అంటే మాకు ఇవ్వకుండా దౌర్జన్యం చేసి పోలీసు వాళ్ళు రప్పించి ఎస్ఐ సిఐని అందరినీ రప్పించి మమ్మల్ని దౌర్జన్యంగా కొట్టిస్తున్నాడు. ఎస్ఐ వాళ్ళు కూడా ఏమీ మాట్లాడడం లేదు. మమ్మల్ని కొడతంటే కూడా మీరే న్యాయం చేయాలి. మాది పేద కుటుంబము, మాకు ఎవరూ లేరు. మా బావ దగ్గర చనిపోయిన బావ దగ్గర సంతకాలు పెట్టించుకొని ఇది చేసి మమ్మల్ని నాశనం చేసేసినాడు. ఇప్పుడు మేము తిరగబడితే మమ్మల్ని పోలీసు వాళ్ళ దగ్గర కొట్టిస్తున్నాడు. నల్ల ఆనందరెడ్డి కొడుకు కరానందరెడ్డి కొడుకు కరానందరెడ్డి మా మీద దౌర్జన్యం చేసి. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నగరంలోని 50 వార్డుల పరిధిలో ప్రతి ఇంటికి నీటి సరఫరా చేస్తామని, ఇందుకు అవసరమైన పనులు వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ చెప్పారు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో దుర్గానగర్ కాలనీలో తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ ఏర్పాటు చేసిన ఉచిత నీటి సరఫరా ట్యాంకర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక కాలనీ వాసులతో ఎమ్మెల్యే మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు నగరపాలక పరిధిలో నీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. నేను కూడా కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే గెలిచిన పార్టీ కాబట్టి రకరకాలు ఉంటాయి. గబాను కూడా నిర్ణయాలు కొన్ని తీసుకోలేదు. బట్ మీకు అక్కడ వీక్ ఉందంటే నేనే వస్తా కదా, 17వ వార్డు విజిట్ వస్తా, మీ సమస్యలు వింటా. కమిషనర్ ఉంటారు, మేయర్ ఉంటారు, అన్ని చెక్ చేయిస్తాం. పార్క్ లో మాకు లైట్లు లేకుండా చాలా ఇబ్బంది పడతాను. ఏ పార్కు? ఇక్కడ బాలాజన్మంలో ఆ పక్కనే మేము ఉండేది. రిసీవ్ అవుతుంది, రేపు మార్నింగ్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. 16వ వార్డులో మన తెలుగుదేశం పార్టీ తెలుగు యువత కార్యదర్శి వరుణ్ ఫ్రీగా నీళ్లు సప్లై చేయడానికి వేసవి కాలంలో ఒక ట్యాంకర్ పెడతాను అని చెప్పాడు. వచ్చి వాళ్ళు ఇక్కడ ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేసాము. బట్ ఇక్కడ వార్డులోని ప్రజలందరికీ ఏవైతే మేము ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం త్వరలో, అంటే మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా తెలియజేశారు,
మున్సిపల్ శాఖ మంత్రివర్యులకి, అలాగే మన మున్సిపల్ మంత్రి నారాయణ గారు కూడా ప్రత్యేకంగా అసెంబ్లీలో మాట్లాడుతూ ఏవైతే మనం హామీ ఇచ్చామో ఎలక్షన్ సమయంలో ప్రతి ఇంటికి త్రాగునీరు, అలా ఈ 50 డివిజన్లకి ముందుగా మన ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు కూడా తెలియచేయాలి. ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టి అడవిపల్లి రిజర్వాయర్ పైన నేను ప్రసంగించినప్పుడు ఇమీడియట్గా సీఎంఓకి ఆదేశాలు ఇస్తూ ఆల్రెడీ మన కలెక్టర్ గారిని కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే వారు కూడా ఫాలోఅప్ చేసి ఆల్రెడీ పనులు స్టార్ట్ అవ్వడం కూడా జరిగినాయి, పనులు కొనసాగుతున్నాయి. రేపో మాపో అడవిపల్లి రిజర్వాయర్ పనుల పైన కూడా ఒక మీటింగ్ జరుగుతుంది, ప్లస్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తాము. కాబట్టి ఈ వార్డుల ప్రజలకే కాదు, చిత్తూరు ప్రజలందరికీ తెలియజేస్తున్నాం, ఈ వేసవి కాదు వచ్చే వేసవి కల్లా ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ పైనను మా నాయకుల పైన అందరి పైన ఉంచాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. విజయనగరాన్ని క్షయరహిత జిల్లాగా మార్చేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జీవన్ రాణి, క్షయ నియంత్రణాధికారి డాక్టర్ రాణి పిలుపునిచ్చారు. విజయనగరం స్థానిక DMRMHO కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొన్నారు. టీబీని అంతం చేయగలం అన్న నినాదంతో ఈ నెల 24న ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగా టీబీ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. 2025 నాటికి టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో పనిచేస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా 482 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు కలిగి ఉన్నది మన విజయనగరం జిల్లా. ఈ నేపథ్యంలో మనం డిసెంబర్ 17 నుంచి 100 రోజులు టీబీ, డిసెంబర్ 7వ తారీఖు నుంచి 100 రోజులు టీబీ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసే నేపథ్యంలో దాని ఎయిమ్ ఏంటంటే హౌ టు ఎలిమినేట్ ఎండ్ టీబీని ఎలిమినేట్ చేద్దాం, ఎండ్ చేసేద్దాం. ఈ నేపథ్యంలో మనం ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. మన జిల్లాని స్టేట్ నుంచి ఎన్నుకొని ఈ ప్రోగ్రామ్ని మన జిల్లాలో కండక్ట్ చేయడం అనేది జరిగింది. దీని ద్వారా మనం 861 మందికి పాజిటివిటీ అనేది మనం గమనించడం చేయించుకోవాలి. అలాగనే వాళ్ళకి అందరికీ పోషకాహారం ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, న్యూస్వీడు, పోలవరం డీఎస్పీలు, అన్ని పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో గత నెలలో నమోదైన కేసులపై సమగ్ర విచారణ చేపట్టారు. కేసుల దర్యాప్తు పురోగతిని విశ్లేషించి బాధితులకు న్యాయం అందేంత వరకు తగిన సూచనలు, ఆదేశాలు ఎస్పీ జారీ చేస్తారన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. పట్టణ శివార్లో 2 పాములు 120 గుడ్లు పెట్టి ఉండడాన్ని స్థానికులు చూసి స్నాక్ క్యాచర్కు సమాచారం ఇవ్వడంతో పాములను గుడ్లతో పాటు అటవీశాఖ కార్యాలయంలోని గదిలో స్నేక్ క్యాచర్ భద్రపరిచారు. ఇక ఈ 2 పాములకు చెందిన 120 గుడ్లను వేరువేరుగా పొదిగించారు. అయితే రికార్డు స్థాయిలో 2 పాములకు చెందిన గుడ్ల నుంచి 80 పాము పిల్లలు పొదిగి అన్నీ బ్రతకడంతో స్నాక్ క్యాచర్ వాటిని ఫారెస్ట్లో వదిలిపెట్టారు.
బెట్టింగ్ యాప్స్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది యువకులు ప్రాణాలు పోవడానికి ముఖ్య కారణం యూట్యూబర్ హర్ష సాయి అని జనసేన తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగ అధ్యక్షుడు సంపత్ నాయక్ మండిపడ్డారు. ఈ మేరకు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న నటులపై, యూట్యూబర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓయూ డివిజన్ ఏసీపీ గ్యారేజ్ జగన్ కు సంపత్ నాయక్ ఫిర్యాదు చేశారు. 10 మందికి సహాయం చేస్తున్నాను అనే నెపంతో బెట్టింగ్ యాప్స్ వల్ల 100 కోట్లు ఆర్జించాడంటూ ఆరోపించారు. హర్ష సాయి చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల వల్ల 100 మంది యువకులు ప్రాణాలు కోల్పోయారని ఫైర్ అయ్యారు. కొంతమంది సెలబ్రిటీ ముసుగులు ఎవరైతే ఉన్నారో ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 1TV. రికార్డు పెట్టాలి కదా అలా తెలుగు. నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ. ముందుగా హెడ్లైన్స్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ.